నమస్కారం. దూరదర్శన్ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. మరి ఈ పండగ పూట ఒక స్పెషల్ గెస్ట్తో మరి దూరదర్శన్ ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించబోతుంది. వారెవరో కాదు, ఆవిడ స్విమ్మింగ్ పూల్లో దిగితే ఒక ఛాంపియన్లా ముందుకు దూసుకుపోతారు. మరి వయసు తెలుసుకుంటే అవునా అని అనిపించేలాగా ఆవిడ 78 ఏళ్ల వయసులో కూడా స్విమ్మింగ్ పూల్లో దిగారంటే మరి ఆవిడకి సాటి లేరు. బాటనీ లెక్చరర్గా రిటైర్ అయ్యాక 66 ఏళ్ల వయసులో స్విమ్మింగ్ మొదలుపెట్టారు. వారెవరో కాదు, 78 ఏళ్ల సుబ్బలక్ష్మి గారు. మరి ఆలస్యం చేయకుండా సుబ్బలక్ష్మి గారితో మాట్లాడేద్దాం. సుబ్బలక్ష్మి గారు, నమస్తే మేడం. నమస్తే మేడం, అసలు స్విమ్మర్ అండ్ అథ్లెటిక్ అంటే చాలామంది వయసు 30, 25 అని అనుకుంటారు. అసలు 78 ఏళ్ల వయసున్న మీరు అసలు ముందు తెలుసుకోబోయే ముందు మీరు ఎక్కడ పుట్టారు, మీ పేరు, మీ స్వస్థలం, మీ కుటుంబం గురించి చెప్పండి మేడం. నేను పుట్టింది పెరిగింది పోలవరంలో, అంటే వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ప్రాజెక్ట్ పోలవరం అంటారు కదా, గోదావరి ఒడ్డున. అక్కడ పుట్టి పెరిగాం. నా చిన్నతనం అంతా కూడా అక్కడే అయింది. నేను 12వ తరగతి వరకు కూడా అక్కడే చదివాను. అప్పుడు 12th స్టాండర్డ్ అనేవాళ్ళు. అంటే ఆ చదివేటప్పుడు హై స్కూల్ అనమాట అది. చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నిటికీ కూడా అదే పెద్ద సిటీ కింద లెక్క ఉంది. అందరూ పిల్లలందరూ కూడా అక్కడికి వచ్చి చదువుకునేవారు. చుట్టూ ఎక్కువగా ట్రైబల్స్ ఉండేవారు అనమాట. ఏంటంటే టీచర్స్ని కూడా అపాయింట్ చేసిన చాలామంది వచ్చేవాళ్ళు కాదు. ఆ రకంగా టీచర్స్ ఉండి లేక ఏవో చదివేసుకునేవాళ్ళం అనమాట. ఇక ఒకసారి మా నాన్నగారిని అడిగాను నేను, ఏంటి నాన్న ఎలా చదవాలి ఇవన్నీ అంటే, ఏమీ లేదే, అంతా నువ్వు చక్కగా మగప్ చేసే అన్నారనమాట. ఇంకా ఈ సంగతి మా క్లాస్లో చెప్తే మిగిలిన మా ఫ్రెండ్స్ అందరూ కూడా అప్పటి నుంచి ఇంకనమాట వీరబట్టి ఇంకట్లాగా చదివేయటం, 10 సార్లు చదివేసుకోవటం, చక్కగా ఆ సబ్జెక్ట్ అదే ఆన్సర్లు ఇదిగా రాయటం అట్లా ఉండేదన్నమాట. మేము యాక్చువల్గా 12th చదువుతున్నప్పుడు 36 మంది ఉండేవాళ్ళం. 36 మంది కూడా పబ్లిక్ ఎగ్జామ్కి వెళ్ళాం. అంటే వెళితే దాంట్లో మేము పాస్ అయింది నలుగురం. దాంట్లో నాకు హైయెస్ట్ మార్క్ వచ్చిందనమాట. ఇంకేంటి అంటే అసలు ఆ నలుగురు పాస్ అవ్వటం చాలా కష్టం అనమాట. అట్లా ఉండేవి ఎగ్జామ్స్ కూడా. ఆ తర్వాత అంటే 12th పాస్ అయిన తర్వాత ఏం చేయాలి? మా నాన్నగారి గురించి కూడా నేను చాలా గర్వంగా చెప్తాను. ఆయన పేరు కప్పగొంతు సూర్యనారాయణ గారు. మా అమ్మ మంగమ్మ. మా మదర్ ఏంటంటే ట్రైబల్ స్కూల్స్లో టీచర్గా చేసేవారు, గవర్నమెంట్ టీచర్గా. మా నాన్నగారేమో రైల్వేస్. ఆయన ఎప్పుడో అంటే ప్రెసిడెన్సీ ఫస్ట్ వచ్చారట ఎస్ఎల్సీలో. ప్రెసిడెన్సీ అంటే అప్పుడు మద్రాస్ స్టేటు, ఆంధ్రప్రదేశ్ అన్నీ కలిసి ఉండేవన్నమాట. అప్పట్లో ఆయన ఎస్ఎల్సీ పరీక్ష రాస్తే ప్రెసిడెన్సీ ఫస్ట్ వచ్చారట. తర్వాత ఆయనకి ఏం చేయాలో తెలీదు. పూజారి ఫ్యామిలీ, మామూలుగా పూజలు చేయించడం అదంతా చేసేవాళ్ళు అనమాట. అప్పుడు యాక్చువల్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఈయనకి కమ్యూనికేషన్ ఓ లెటర్ ఒకటి వచ్చిందిట. నువ్వు ప్రెసిడెన్సీ ఫస్ట్ వచ్చావు కాబట్టి ఇంటర్వ్యూలు ఏమీ అక్కర్లేదు, ఇఫ్ యు ఆర్ విల్లింగ్ అంటే నీకు ఇష్టంగా ఉంటే వచ్చి రైల్వేలో టీటీఈగా జాయిన్ అవ్వు అని చెప్పారట అని కమ్యూనికేషన్ వచ్చిందనమాట. ఇంకా రావటం ఏంటి, ఆయన చాలా సంతోషపడిపోయి, ఇంకా ఊళ్ళో ప్రజలు కూడా చాలా సంతోషించారు. ఆయన వెళ్ళేసి రైల్వేలో టీటీఈగా జాయిన్ అయ్యారన్నమాట. అలాగే చాలా మా నాన్నగారు చాలా బాగా చేసేవాళ్ళు, కలెక్షన్ కూడా చక్కగా చేసేవాళ్ళు. మళ్ళీ ఆయనకి యాక్చువల్ బెస్ట్ టీటీఈగా అవార్డు కూడా వచ్చింది. ఇందిరాగాంధీ నుంచి మా నాన్నగారు అవార్డు కూడా తీసుకోవటం జరిగిందనమాట. ఇక మేమున్నది పోలవరం. ప్రతి సంవత్సరానికి 3-4 సార్లు గోదావరి పొంగేది. పొంగినప్పుడల్లా ఇళ్ళు మునిగిపోయేవి అనమాట. ఇంకా బోట్లు ఎక్కి అక్కడ పెద్ద గట్టు ఉంటుంది, ఆ గట్టు మీదే అందరూ ఉండేవాళ్ళు, లేదంటే కొండల మీదకి వెళ్ళిపోయేవాళ్ళం అనమాట. ఇక ఉన్నవే రైసు అవి తీసుకెళ్ళి వండేస్తే అందరూ కలిసి, అంటే యూనిటీ అంటే ఏమిటో తెలుస్తుందనమాట. ఒకళ్ళు కూర చేస్తే నలుగురు తినేవాళ్ళు అనమాట. అట్లాగే ఒకళ్ళు వంట చేస్తే అందరూ కూడా ఎంత ఉంటే అంత తినేసి అట్లాగా, అంటే గోదావరి మళ్ళీ వెళ్ళిపోయేటప్పటికి మేము కూడా వెనక్కి వెళ్ళిపోయేవాళ్ళం. వెళ్ళేటప్పటికి ఇంటి పరిస్థితి ఏంటంటే, గోదావరి వచ్చి వెళ్ళిపోయింది కదా, మొత్తం అంతా కూడా బురద ఎర్రమట్టి. ఆ ఎర్రమట్టి ఆ గచ్చు మీద పేరుకుపోయేదనమాట. ఇంకా అది కడగటం ఎంత కష్టం అంటే
3-4 రోజులు చాలా కష్టపడేవాళ్ళం. ఇంకా గోదావరి వెళ్ళిపోయిందంటే సంబరం అనమాట. ఇంకా మేమంతా కూడా మళ్ళీ అక్కడ ఉండేవాళ్ళం. ఒకళ్ళకొకళ్ళు చాలా సహాయపడేవాళ్ళు. దాంట్లో నెసెసిటీ కూడా ఎక్కువగా ఉండేదనమాట. అంటే ఎవరు ఉండరు, ఆ ఊరు ప్రజలే ఉంటారు అక్కడ ఆ పర్టికులర్ ప్లేస్లో. ఇక ఏమీ పట్టుకెళ్ళటానికి కూడా వీలుగా ఉండేది కాదు. ఇంకా బోట్ల మీద తిరిగేవాళ్ళం అనమాట. ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి, ఇట్లా ఆ రకంగా మాది గోదావరి ఒడ్డున ఆ జీవితం అయిపోయింది. ఇక స్కూల్లో కూడా టీచర్స్ ఉండేవాళ్ళు లేరు, ఒక్కోసారి ఉండేవాళ్ళు కాదు. అయినా సరే మేము వేరబట్టి పట్టేసి ఇంకా ఎట్లా రాసేవాళ్ళం అంటే, నేను హిందీలో పూర్గా ఉండేదాన్ని. ఒకసారి ఫెయిల్ అయ్యాను హిందీ. ఇక అప్పుడు మా నాన్నగారు అయితే అసలు ఒళ్ళు తెలియకుండా కొట్టేశారనమాట. అయినా సరే నాకు హిందీ రాదు. అప్పుడు 6th క్లాస్లో ఇంట్రడ్యూస్ చేశారనమాట. అక్షరాలు రావు నాన్న, అక్షరాలు నేర్చుకుంటాను నాన్న, నెమ్మదిగా హిందీ నేర్చుకుంటాను నాన్న అంటే, ఆయన అదిగో నా కూతురు ఫెయిల్ అవటమా, ఏం బాగాలేదు అని తెగ తన్నారనమాట. ఆ తర్వాత మా హిందీ మాస్టర్ కూతురు నాకు ఫ్రెండ్. వాళ్ళ ఇంటికి పెడితే, ఏమ్మా మీ నాన్న కొట్టేట, ఏంటి నువ్వు హిందీ నేర్చుకుంటావా లేదా, హిందీ మస్ట్, మళ్ళీ 12th క్లాస్లో కూడా ఎగ్జామ్ ఉంటుంది అన్నారు. నేర్చుకుంటాను మాస్టారు అన్నాను. సరే వచ్చేసి అయితే నేను చెప్పేస్తానన్నారు. ఆయన ముందు అక్షరాలు నేర్పించారు, తర్వాత వర్డ్స్ అవన్నీ బాగా చెప్పారనమాట. నేను ఇంకా అంటే 9th క్లాస్లో జరిగింది ఈ విషయం. 10thలో ఇంక హిందీలో పాస్ అయిపోయాను అనమాట. 12th క్లాస్ కూడా మంచి మార్క్స్తో హిందీ పాస్ అయ్యాను. అన్ని సబ్జెక్ట్స్ బాగా వచ్చాయి మార్క్స్. నేనే స్కూల్ ఫస్ట్. ఆ తర్వాత ఇంకేమంటే ఇంకేం చదవాలి, మా నాన్నగారు ఏమన్నారంటే టీచర్ ట్రైనింగ్కి పంపించేద్దాంలే అనుకున్నారు. యాక్చువల్గా నా మార్క్స్కి అయితే మెడిసిన్లో కూడా సీట్ వచ్చింది. సరే కమ్యూనికేషన్ ఎప్పుడు వచ్చిందంటే 15 రోజుల తర్వాత వచ్చింది అనమాట. పోస్టింగ్ చేసిన అదే మాకు 15 రోజులు లేటుగా వచ్చింది. అప్పటికే అడ్మిషన్స్ అయిపోయాయి. మా నాన్నగారు వచ్చి చూసి, ఏమ్మా మరి అయిపోయే అడ్మిషన్స్ అయినా సరే వచ్చాయి, మనం వెళ్ళిపోదాం అని చెప్పేసి తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిపోయి విశాఖపట్నం తీసుకెళ్ళి అక్కడ అన్నీ నా మార్క్స్ అవన్నీ చూపిస్తే, అయ్యో ఈ అమ్మాయికే ఫస్ట్ వచ్చేదండి సీటు, అయిపోయాయి సీట్స్ ఆల్రెడీ ఫిలప్ అయిపోయి, కావాలంటే డెంటల్లో జాయిన్ చేయండి అన్నారు. అంటే అమ్మాయి డెంటల్గా ఫల డాక్టర్తో జాయిన్ అవుతారా అన్నారు. అంటే నాన్న మళ్ళీ అనేసి ఆయనే అన్నారు, నువ్వు చూస్తే సన్నగా వీక్గా ఉన్నావు, నువ్వు పళ్ళేం పెగ్గలవే, అప్పుడంటే పళ్ళు లాగటం అంటే కష్టం, నువ్వేం చేయలేవులే, ఎందుకు రీజనల్ కాలేజీలో అంటే అప్పటికే నేను ఎంట్రన్స్ రాస్తున్నాను అనమాట. రీజనల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని, అది సెంట్రల్ ఇన్స్టిట్యూట్, 4 స్టేట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిన కాలేజీ అనమాట. అలా ఇండియాలో మొత్తం 4 కాలేజీలు ఉండేవి. దాంట్లో సౌత్కి 4 స్టేట్లకి అక్కడ మైసూర్లో కాలేజీ, రీజనల్ కాలేజీ ఉందన్నమాట. సరే అక్కడ జాయిన్ అయిపో, టీచర్ అయిపోతావు, ఇంకేముంది అన్నారు. సరే అని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ జాయిన్ అయ్యాను. జాయిన్ అయితే అక్కడున్న మా ప్రిన్సిపాల్ చారి ఆవిడ ఇక్కడ చేసిన తర్వాత ఎన్సీఈఆర్టీ డైరెక్టర్గా చేశారనమాట. చాలా అసలు మోస్ట్ ఎఫిషియెంట్ ప్రిన్సిపాల్ అనమాట ఆవిడ. చాలా చక్కగా ఉండేవాళ్ళు, మా అందరితోటి మాట్లాడేవాళ్ళు, ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఈ ఒకటే కాదు, స్పోర్ట్స్ కూడా పరిగెట్టాలి మీరు, ఇచ్చేయాలి అది చేయాలని చెప్తూ ఉండేవాళ్ళు అనమాట. ఆవిడ పర్సనాలిటీని బట్టి, మాట తీరును బట్టి మేము కూడా ఒబీడియంట్గా ఉండేవాళ్ళం. ఇట్లా బీఎస్సీ ఈడీ అయిపోయింది. 4 స్టేట్స్కి నేను ఫస్ట్ వచ్చాను యాక్చువల్గా. తర్వాత ఇంకేం చేయాలి అలా అనుకుంటూ ఉంటే అనకాపల్లిలో మా అత్తయ్య ఉండేది. మా అత్తయ్య ఏమందంటే, అక్కడ స్కూల్ ఉందే, హై స్కూలు, నువ్వు చదువుకు అక్కడ ఉద్యోగం ఇస్తారట, వచ్చేయను. సరే నేను పోలవరం నుంచి అనకాపల్లి వెళ్ళిపోతే అక్కడ కరెస్పాండెంట్ వాళ్ళు బాగా తెలుసు అనమాట మా అత్తయ్యకి. అమ్మ జాయిన్ అయిపో, నీకేం పర్లేదన్నారు. సరే జాయిన్ అయిపోయాను. ఒక వారం రోజులు పాఠాలు కూడా చెప్పేస్తాను. అప్పుడు నాకు యాక్చువల్గా ఎంఎస్సిలో సీట్ వచ్చింది. మళ్ళీ మా నాన్న అప్పుడే వచ్చారనమాట అది పట్టుకుని, అంటే సీట్ వచ్చినట్టు కమ్యూనికేషన్ పట్టుకుని, ఏమ్మా ఎంఎస్సి చదువుతావా, నీకు చిన్నప్పటి నుంచి పై చదువులు చదవాలనుంది కదా, పిహెచ్డి చేయాలనుంది కదా, అందుకని ఎంఎస్సి చదువు అన్నారు. నాన్న ఎలాగా మన పరిస్థితులు బాగాలేవు కదా అన్నారు. అవునమ్మా అదొకటే, ఈ బాబాయిలు వాళ్ళందరూ ఉన్న పెద్ద కుటుంబం అన్నమాట, 15 మంది భోంచేసేవాళ్ళం తెల్లవారితే. మా బామ్మగారేమో వంటలు అవి చేసి చక్కగా చాలా రుచిగా చేసి పెట్టేవాళ్ళు. సరే ఏం చేయాలనుకుంటే పక్కనే ఎక్కడో దూరపు చుట్టం మా మామయ్య గారు ఉన్నారు. వాళ్ళ అబ్బాయి కూడా నా క్లాస్మేటే.
వాడికి ఏం సీట్ రాలేదు, పాస్ అవ్వలేదు వాడు. ఆయన ఏమన్నారంటే, సూర్యనారాయణ మీ అమ్మాయి బాగా చదువుతుంది, నువ్వేమైనా సరే ఎంఎస్సిలో జాయిన్ చేస్తే నేను పెట్టుకుంటానికి వచ్చు, నీకెందుకు, తర్వాత ఇస్తుంది అంటే నాకు ఇవ్వచ్చు, సో నో ప్రాబ్లం అన్నారు. సరే ఏం చెప్పేసి ఆయన మా అమ్మను మా మామయ్య గారు ఆయన తీసుకెళ్ళి యూనివర్సిటీలో జాయిన్ చేశారనమాట. జాయిన్ అయ్యే ముందు కూడా కథ కూడా చెప్పాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, ఇది మీ డిగ్రీ రికగ్నైజ్డ్ కాదు, మాకు తెలీదు బీఎస్సీ ఈడీ అంటే ఏంటో అని చెప్పారు. చెప్తే అదేమిటి, అది సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ అన్నా. అంటే అప్పుడు రిజిస్ట్రార్ వాళ్ళు కూడా మాకు అంతగా తెలీదు, మీరు అవన్నీ కూడా అంటే దీనికి ఎఫిలియేషన్ అవన్నీ కూడా ఉన్నట్టుగా మీరు తీసుకురండి, పర్మిషన్ అది తీసుకురండి అన్నారు. సరే రైల్వే కదా, మా నాన్నగారు ఏమన్నారంటే, వెళ్దామమ్మా మీ ప్రిన్సిపాల్ చాలా మంచి ఆవిడ హెల్ప్ చేస్తారులే, వెళ్దాం అన్నారు. సరే నేను వెళ్ళాను అనమాట. అది మేమిద్దరం వెళ్ళాం, మా నాన్నగారు నన్ను తీసుకుని వెళ్ళారు. తీసుకెళ్తే ఆవిడ అడిగారు, ఏంటి కదా, ఏంటి మళ్ళీ వచ్చావు, ఏంటి ఎంఎస్సి జాయిన్ అవ్వలేదా అన్నారు. అంటే లేదండి ఇట్లా ఉంది పరిస్థితి, వాళ్ళేమో మనకి ఏదో ఎఫిలియేషన్ లేదో ఏదో పర్మిషన్ లేదో ఏదో అన్నారు, అదేంటో నాకు అర్థం కాలేదు అన్నాను. ఎవరు మీ బీసీ అని చెప్పారు. ఆ బీసీ పేరు చెప్పాను. చెప్తే అదేమిటి వాడు నా క్లాస్మేట్ అని చెప్పేసి వాడు వెంటనే ఫోన్ తీసుకుని ఫోన్ చేసి వెంటనే ఆయనకి, నీకు తెలియదేమో ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్, మేము కోర్టుకి వెళ్ళామంటే గొడవలు అయిపోతాయి అనవసరంగా, నువ్వు జాయిన్ చేసేసుకో అని చెప్పారు. ఫ్రెండ్ కూడా కదా, ఆయన ఏం చేస్తారంటే, అయితే సరే మీరు పంపించేయండి అన్నారు. అనేస్తే అప్పుడుకప్పుడు ఆవిడ దానికి పర్మిషన్ లెటరు, ఆ ఎఫిలియేషను ఎట్లా అది అన్ని ఇట్ ఈజ్ ఈక్వల్ టు బీఎస్సీ బీఈడి కావాలి వాళ్ళకి అనమాట. అది అన్ని కమ్యూనికేషన్స్ కూడా నాకు ఇచ్చి వెళ్ళు జాయిన్ అవ్వన్నారు అనమాట. సరే వచ్చాను, అవన్నీ చూసి చాలా హ్యాపీ అయినా బీసీ. సరే అక్కడ జాయిన్ అయ్యాను. 2 years ఎంఎస్సి చదివాను. ఎంఎస్సిలో కూడా నాకు మంచి మార్క్స్ వచ్చాయి. ఎంఎస్సి అయిన రిజల్ట్స్ వచ్చిన రోజే ఇంటర్వ్యూ జరిగింది కావలి జవహర్ భారతి కాలేజ్, నెల్లూరు జిల్లా. అక్కడ ఇంటర్వ్యూ అయిందనమాట. వాళ్ళు అడిగారు, నీకు ఫస్ట్ క్లాస్ ఎట్లా వచ్చింది అని. అదిగో పేపర్ న్యూస్ చూపించాను అనమాట. ఇదిగో నాకు ఫస్ట్ క్లాస్ వచ్చిందండి అని చెప్పాను అనమాట. సరే ఇంటర్వ్యూ అయిపోయింది, సెలెక్ట్ అయ్యాను. అక్కడ జూనియర్ లెక్చరర్గా జాయిన్ అయ్యాను అనమాట. కావలి జవహర్ భారతి కాలేజ్. మంచి బిల్డింగ్స్, చాలా పెద్ద ఏరియాలో ఉండేదన్నమాట. చాలా మంచి కాలేజ్ అది. ఇది నా అదృష్టం అనుకున్నాను, అక్కడ జాయిన్ అయిపోయాను అనమాట. సరే జేఎల్గా 1 year చేశాను. చేసిన తర్వాత మా నాన్నగారు ఏమన్నారంటే, అక్కడ చాలా దూరం, నువ్వు ఇక్కడ విజయవాడ అది ట్రై చేయమ్మా అన్నారు. సరే అని విజయవాడ ఇంటర్వ్యూకి వెళ్ళాను స్టెల్లా కాలేజీలో. సో దాంట్లో 1 year చేశాను. మళ్ళీ అక్కడ కూడా జాబ్ వచ్చింది నాకు. ఆ తర్వాత ఏంటంటే దానికి ఎయిడ్ లేదనమాట, నా పోస్ట్కి ఎయిడ్ ఉండదు అక్కడ. సరే నేను చెప్పాను, నాన్న ఇలా ఎయిడ్ ఉండదు అంటే పెన్షన్ అది రాదు అని. బా పెన్షన్ లేని ఉద్యోగం నువ్వేం చేస్తావే, మళ్ళీ పడతాయి కదా, నువ్వు మళ్ళీ అప్లై చేస్తే అంతవరకు చెయ్యి అన్నారు. సరే అప్పుడు ఎస్పీఎంహెచ్ కళాశాల పోస్ట్ పడింది అనమాట పేపర్లో. అక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళాను. హిందూ కాలేజీలో ఇంటర్వ్యూ చేశాను, సెలెక్ట్ అయ్యాను. అక్కడ జాయిన్ అయ్యాను. జేఎల్గా జాయిన్ అయ్యాను. 1 year చేసి తర్వాత అసిస్టెంట్ లెక్చరర్ అయ్యాను. ఇక నా సర్వీస్ అంతా కూడా అక్కడ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఇన్ బాటనీ. సో అక్కడ 30 years చేశాను అనమాట. అలా నా సర్వీస్ అంతా కూడా 33 years అక్కడ లెక్చరర్గా జాబ్ చేశాను. అప్పుడు యాక్చువల్గా నేను వెళ్ళిన ఏ క్లాస్ అయినా సరే 100% రిజల్ట్. నేను ఆ సెక్షన్కి వెళ్ళాను అంటే తప్పకుండా 100% రిజల్ట్ వచ్చేదన్నమాట. సెక్రటరీ గారు కూడా చాలా మెచ్చుకునేవాళ్ళు. అమ్మా నా ఈవెన్ మిగిలిన సబ్జెక్ట్స్లో కూడా ఎవడో ఒకళ్ళో ఇద్దరు ఫెయిల్ అయ్యేవారు, కానీ నేను వెళ్ళిన దాంట్లో మాత్రం ఫెయిల్ అయ్యేవాళ్ళు కాదు. దానికి కారణం కూడా ఉంది. ఏంటంటే వాళ్ళ చేత టెస్టులు రాయమని, ఇవాళ చెప్పిన లెసన్ మళ్ళీ ఒక 1/2 hour అట్లా మన్నాడు టెస్ట్ రాసేయాలన్నమాట. ఏదో ఒక క్వశ్చన్ ఇచ్చేసి గోబా రాసేయమంటే రాసేసి వాళ్ళు అనమాట. తర్వాత మళ్ళీ క్లాస్ చేసుకునేది. అట్లా పిల్లలు అనుకునేవారు, ఈవిడ అస్తమాను పీడిస్తుంది, ఇలాగే చెప్తుంది, తినేస్తోంది పట్టుకుని, ఏ రోజు చదవాలి ఆ రోజు చదవాలి అనేసి అనుకునేవారు అనమాట. అది ఫస్ట్ ఆ కాలేజీలో రిజల్ట్ వచ్చింది. ఆ సంవత్సరం మాదే యూనివర్సిటీ ఫస్ట్, అంటే హైయెస్ట్ మార్క్స్ ఫస్ట్ బీఎస్సీలో మాదే అనమాట. మొత్తం 100% పాస్ అయ్యారు. ఆ రకంగా స్టూడెంట్స్ కూడా అప్పుడు తెలుసుకున్నారనమాట. వాళ్ళ పేరెంట్స్ వచ్చి చెప్పారు ఒకసారి, అమ్మ మీరు చదవమంటారని మిమ్మల్ని అనేవాళ్ళు వీళ్ళు, ఆ మేడం అసలు ఊరుకోదు అని
అని ఇప్పుడు మాకు తెలుస్తోంది వాళ్ళు అసలు ఏ students రోజు అంటేనే పాఠాలు అలా ఆ రోజు అనుకుంటారు. చదువుతున్నారు. పబ్లిక్ ఎగ్జామ్ ఆ పిల్లలు కూడా అన్నారు పబ్లిక్ ఎగ్జామ్ ముందు తెలిసింది మేడం మాకు, ఇంక ఇప్పుడు కష్టపడక్కర్లేదని అని ప్రతి స్టూడెంట్ అలానే చెప్పేవారన్నమాట. అనుకుంటారు, ఈ టీచర్ అలాగా వచ్చారంటే మమ్మల్ని నేను- పీడిస్తున్నారని. అయితే మీ పుట్టినిల్లు గురించి చెప్పారు అండ్ మీ ఉద్యోగం గురించి చెప్పారు. అయితే అత్తవారిల్లు గురించి చెప్పండి మేడం. ఎలా ఉండేది, ఏ సంవత్సరంలో పెళ్ళయింది, పిల్లలంతా? నేను 72లో ఎంఎస్సి పాస్ అయ్యాను. నాకు మ్యారేజ్ 75లో అయింది. ఆ 3 years కూడా ఇట్లా జాబ్ చేస్తూ ఉన్నాను అనమాట. అప్పుడు నాకు ఇక్కడ ఇప్పుడు విజయవాడలో జాబ్ చేస్తూ ఉండేదాన్ని స్టెల్లా కాలేజీలో. అప్పుడు నా క్లాస్మేట్ ఒక అబ్బాయి ఉన్నాడు, వెంకటేశ్వరరావు అని. ఆ అబ్బాయి ఏం చేస్తాడంటే అండి మా నాన్నగారు అన్న అట్ట పెళ్లి చేసి ఇవ్వాలరా అని. ఆ అబ్బాయి నా క్లాస్మేట్, బాగా తెలుసు మాకు కూడా, మా పక్కన ఉండేవాళ్ళు అనమాట వాళ్ళు. మేము అతను వచ్చేసి నాతో పాటు శాతవాహన కాలేజీలో పనిచేస్తున్నారు శాస్త్రి గారని. ఆయన అయితే ఏజ్ అది బాగా సరిపోతుంది, నేను చెప్తానండి అని నా దగ్గరికి వచ్చాడు. నా దగ్గరికి వచ్చి సుబ్బలక్ష్మి ఇలాగ శాస్త్రి అని ఉన్నాడు, చేసుకుంటావా అన్నట్టు. అది నాతో మాట్లాడుతావు పెళ్లి విషయాలు, మా నాన్నగారితో మాట్లాడాలి నువ్వు, అంతేగా నాతో కాదు అంటే వెళ్ళాడు, చెప్పాడు. ఆయనకు కూడా నచ్చేసారు. అటు ఇటు మాట్లాడుకుని వాళ్ళు ఏమన్నారంటే కట్నం ఏమన్నా ఇవ్వగలరా అని అడిగారట. అడిగితే మా నాన్నగారు అన్నట్ట మేము అంటే నాకే కోపం వచ్చేసింది. కట్నాల పడా మా ఇంట్లో అసలు కట్నాలు లేవు, మేము ఎవరికి తీసుకోలేదు, మేము ఎవరికి కూడా ఇవ్వం అన్నట్టు. అంటే సరదాగా అన్నామండి, కట్నం అని కాదు, ఓకే అని చెప్పారు. మా ఇద్దరికి మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన 1 yearకి మా అబ్బాయి పుట్టాడు. మళ్ళీ అదే పుట్టినరోజు అంటే April 9th పుట్టాడు అనమాట. మళ్ళీ April 9th అమ్మాయి పుట్టింది. వాళ్ళిద్దరూ అంటే 1 year డిఫరెన్స్ అనమాట. మేము మాత్రం అక్కడే వందర్లో మచిలీపట్నంలోనే వర్క్ చేస్తాను. నా సర్వీస్ అంతా కూడా అక్కడే అయ్యింది. పిల్లల చదువులు కూడా అక్కడ నిర్మలా కాన్వెంట్లో చదివారు. 12 అంటే ఈ చదువులు అయిన తర్వాత ఇంటర్మీడియట్కి మాత్రం విజయవాడ వచ్చారు. విజయవాడలో మా వారు వర్క్ చేసేవాళ్ళు కదా, అంతవరకు కూడా మా వారే తిరిగేవారు పాపం. అంటే తెల్లవారుజామున 5:30కి క్యారేజీ తీసుకుని విజయవాడ వచ్చేవాళ్ళు, మధ్యాహ్నం భోంచేసేవాళ్ళు, కాలేజీ అయిపోయాక మళ్ళీ ఇంటికి వచ్చేసేవారు. అలా తిరిగారు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటంటే పిల్లలిద్దరు ఇక్కడ చదువుతున్నారు కదా, మరి ఎలాగా, అప్పుడు నేను తిరిగాను అనమాట. అలా మా పిల్లలు బాగా చదివారు, అంతా ఇంటర్మీడియట్లోనే దాంట్లో స్టేట్ లెవెల్లో వాళ్ళకి ర్యాంక్ హోల్డర్స్. ఇద్దరికి బిట్స్ పిలానీలో సీట్ వచ్చింది. అంటే ముందు బాబు బిట్స్ పిలానీలో జాయిన్ అయ్యాడు. మా అమ్మాయి కూడా తర్వాత కూడా హైయెస్ట్ మార్క్స్ వచ్చేటప్పటికి బిట్స్లో సీట్ వచ్చింది. అంతకుముందే మా వారి ఎడ్యుకేషన్ కూడా ఎంఎస్సీ కూడా బిట్స్ పిలానీలో చదివారనమాట. అందుకని మా ఇంట్లో అందరూ కూడా బిట్స్ పిలానీ స్టూడెంట్స్, నేను ఒక్కదానే ఆంధ్ర యూనివర్సిటీ. అట్లా చదువుల్లో బాగా ఇదయింది. ఆ తర్వాత మా పిల్లల సంగతి చెప్పాలంటే వాళ్ళు కూడా మామూలుగా టాపర్సే. బిట్స్లో కూడా ఎంఎస్ అప్లై చేశారు. ముందు మా వాడు వెళ్ళాడు అమెరికా, తర్వాత మా అమ్మాయి వెళ్ళింది. ఇద్దరు అక్కడ ఎంఎస్లు చేశారు, అక్కడే జాబ్స్ వచ్చి జాబ్స్ చేస్తూ ఉన్నారన్నమాట. మా అబ్బాయి అక్కడే సెటిల్ అయిపోయాడు. వాడికి 2 ఆడపిల్లలు, దాంట్లో పెద్దదప్పుడే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతుంది అనమాట. ఇంకా చిన్నది ఇంకా చిన్నపిల్ల. ఇంకా మా అమ్మాయి వాళ్ళు అయితే అప్పట్లో మా వారికి ఒంట్లో బాగాలేదు, బాగోకపోతే పర్మిషన్ తీసుకుని గూగుల్లో పనిచేసేవాళ్ళు అనమాట. తను పర్మిషన్ తీసుకుని ఇండియా వచ్చేసారు వాళ్ళు. ఇండియా వచ్చేసి ఇప్పుడు కూడా ఇండియాలోనే ఉన్నారు. మా పెద్ద మనవాడు మాత్రం యూఎస్ఏలో చదువుతున్నాడు. అట్లా అక్కడే సెటిల్ అయిపోయారు బెంగళూరులో. అది మా ఫ్యామిలీ హిస్టరీ. నేను ప్రస్తుతం బెంగళూరులోనే మా అమ్మాయి దగ్గరే ఉంటున్నాను. ఇక్కడ ఇల్లు ఉంది. ఇంకా పెన్షన్స్ అవన్నీ కూడా మాకు ఇక్కడే వస్తాయి కదా, రావటం, ఇల్లు చూసుకోవటం, మళ్ళీ సొంత ఇల్లు అన్నేళ్ళు ఉన్నాం. సో ఇక్కడే బాగుంటుంది. తెల్లవారు లేస్తే చక్కగా పలకరించే వాళ్ళు ఉంటారు. మా అమ్మాయి దగ్గర అయితే అంతా హిందీ స్పీకింగ్, నార్త్ ఇండియన్స్ ఎక్కువ, అక్కడంతా ఆఫీసర్స్ అందరూ నార్త్ ఇండియన్సే. నాకేమో హిందీ రాదు. ఫస్ట్లో చెప్పారు, కానీ ఇప్పుడైతే బాగా వస్తుంది. ఇప్పుడు పర్వాలేదు. అంటే ఫ్రెండ్స్ కూడా ఏంటంటే వాళ్ళేమో హిందీ మాట్లాడేస్తారు, నేను ఇంగ్లీష్ మాట్లాడేస్తాను. ఓకే. కాన్వర్సేషన్లో
అంటే లాంగ్వేజ్ ప్రాబ్లమే కానీ అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్ Problem అయితే ఉండదు. చక్కగా అర్థం చేసేసుకుంటాం, తిరుగుతాం. ఫ్రెండ్స్ వాళ్ళు ఉన్నారు. బెంగళూరు ఈజ్ ఏ గుడ్ ప్లేస్. ఓకే మేడం, అయితే విజయవాడ సొంతం. పుట్టినిల్లు గురించి చెప్పారు, అత్తారిల్లు గురించి చెప్పారు. అయితే ఈ 30 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉంది మీకు ఈ లెక్చరర్గా, బాటనీ లెక్చరర్గా. అయితే ఈ లెక్చరర్గా ఈ జాబ్ సంగతికి వస్తే, ఈ జాబ్ వేరు, ఇప్పుడు స్విమ్మింగ్లోకి అసలు ఎలా వచ్చారు? అసలు టోటల్ డిఫరెంట్ కదా. అవునమ్మా. ఇలా స్పోర్ట్స్లోకి రావడం, అథ్లెటిక్గా రాణించారు. ఈ స్విమ్మింగ్లోకి వచ్చేసరికి మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? అసలు ఈ థాట్ అనేది ఎలా వచ్చింది మీకు? అదేమ్మా, మా వాళ్ళు యుఎస్ఏలో ఉండేది మా అమ్మాయి. పురుళ్ళకి పుణ్యాలకి నేను అక్కడికే వెళ్ళేదాన్ని, మళ్ళీ వచ్చేసేదాన్ని అనమాట. సో ఇలా ఉండగా వాళ్ళు వేసవకాలం సెలవులకు వచ్చారు, ఇద్దరు మనవలు. వాళ్ళు చాలా అల్లరి చేసేవాడు మా చిన్న మనవడు. వాళ్ళు ఏం చేయాలని వాళ్ళు తట్టుకోలేక, స్విమ్మింగ్ పూల్ మాకు ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది, దగ్గర అనమాట. స్విమ్మింగ్ నేర్చుకుంటారు 1 గంట అయినా అని చెప్పేసి అనుకుని స్విమ్మింగ్ తీసుకెళ్ళాను. సరే జాయిన్ చేసేసాను. ఇద్దరిలో మా పెద్ద మనవాడు చాలా కుదురు, వాడేమో చక్కగా నేర్చేసుకుంటున్నాడు. చిన్నాడు నేర్చుకుంటున్నాడు, కాకపోతే అల్లరి అనమాట. ఇంకెక్కడ అల్లరి చేద్దామా, ఎక్కడ ఇచ్చేద్దామా అని వాడు ఇటు అటు ఉట్టినే పూల్లో తిరిగేవాడు అనమాట. నేను అప్పుడు అన్నా అనమాట, ఏరా నువ్వు ఇలాగా టైం అంతా వేస్ట్ చేస్తావేంటి, ఇటు అటు తిరుగుతావేంటి స్విమ్మింగ్ పూల్లో, స్విమ్మింగ్ సమంగా నేర్చుకో అన్నా. వాడికి చాలా కోపం వచ్చేసింది. మమ్మ కమ్ అండ్ స్విమ్, దెన్ ఓన్లీ టెల్ మీ, అదర్వైజ్ డోంట్ టాక్ అన్నాడు అనమాట గట్టిగా వాడు. అప్పుడు నాకు చాలా పౌరుషం వచ్చేసింది, ఏంటి కుర్రాడు నన్ను ఇలా అంటున్నాడు అనుకుని ఇంటికి వచ్చి మా వారితో చెప్పాను, ఇలా అన్నాడండి మీ చిన్న మనవాడు, చూడండి నన్ను అని. వాడన్నమాట కూడా కరెక్టే కదా, నువ్వు అక్కడికి వెళుతున్నావు, కూర్చుంటున్నావు, 1 అవర్ వేస్ట్, నువ్వు కూడా స్విమ్మింగ్ దిగొచ్చు కదా, నీకు ఇప్పుడే అంటే అప్పటికి నాకు నీ రిప్లేస్మెంట్ అయ్యింది, డాక్టర్ కూడా చెప్పాడు కదా స్విమ్మింగ్ వెళ్తే మంచిదని, వెళ్ళు అన్నారు. సరే అని మన్నాడు ఆయన వెళ్ళేసి స్విమ్ సూట్ కొనుక్కొచ్చేసారు. మన్నాడు నుంచి స్విమ్మింగ్ మొదలు పెట్టాను. 4-5 రోజులు కష్టం అనిపించింది, కానీ 15 రోజులు 20 రోజులు వెళ్ళిన తర్వాత నాకే స్విమ్మింగ్ చేయకుండా ఉండలేము. నీళ్ళలోకి దిగితే ఆ బయోయన్సీకి మన బాడీ కూడా చాలా ఫిట్గా ఉంటుంది, అట్లాగే బాడీ మూమెంట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. హోల్ బాడీ మూవ్స్ స్విమ్మింగ్ చేసేటప్పుడు. చాలా తేడా కనిపించింది అనమాట. ఇంకా స్విమ్మింగ్ మానకుండా అప్పటి నుంచి చేస్తూనే ఉన్నా. అట్లా కొన్నాళ్ళు అయింది, ఒక 6 నెలలు అట్లా అయింది. అప్పటికే వచ్చేసింది స్విమ్మింగ్. ఇక స్టేట్ లెవెల్లో గుంటూరులోనూ ఇక్కడ జరిగితే పంపించారనమాట. పంపిస్తే అక్కడ 4 మెడల్స్ వచ్చాయి, మ్యాక్సిమం 4 ఉంటాయి. ఇంకా బాగా అదే పెద్ద గొప్ప ఇన్స్పిరేషన్ అయిపోయింది అనమాట నాకు. ఇంకా అక్కడ వాళ్ళు కూడా మా సుబ్బలక్ష్మి గారికి వచ్చేసే ఇంకే ఉంది అని అందరూ నన్ను బాగా ఎంకరేజ్ చేయడం మొదలుపెట్టారనమాట. ఇంకా వీరావేశంలో బాగా నేర్చుకున్నా. ఆ తర్వాత స్టేట్ లెవెల్ పంపించారు. చాలా స్టేట్స్కి వెళ్ళాను, ఆల్మోస్ట్ ఇండియాలో ఉన్న స్టేట్స్ అనేవి కూడా పోటీలకి, స్విమ్మింగ్ పోటీలకి వెళ్ళాను. ఈ లోపల ఏంటంటే మలేషియా ఇంటర్నేషనల్ వచ్చింది. సరే మలేషియా వెళ్తానంటే వెళ్ళు అని మా వారు చాలా ఎంకరేజ్ చేశారు. వేరే దేశం కదా, కంట్రీ కూడా అంటే ఎప్పుడు కూడా స్విమ్మింగ్కి దానికి వెళితే ఎట్లా ఉంటుందంటే అక్కడికి తీసుకెళ్తారు, కాంపిటీషన్స్ అయిపోతాయి, అయిపోయిన తర్వాత కానీ లేదా కాంపిటీషన్స్కి ముందు కానీ ఒక 4-5 రోజులు పెట్టి అప్పుడు ఏం చేస్తారంటే మామూలుగా ఏ బస్తో మాట్లాడి టూర్కి తీసుకెళ్తారు అనమాట. అంటే కంట్రీ అంతా చూపిస్తారు. అలాగా ఆపర్చునిటీ ఉంటుందన్నమాట. ఆ దేశం మనం చూడగలిగినటువంటి అదృష్టం ఈ స్విమ్మింగ్ వల్ల, అథ్లెటిక్స్ వల్ల కలుగుతుంది అనమాట. సరే మేము సింగపూర్ వెళ్ళాం. సింగపూర్ వెళ్తే అక్కడ మామూలుగా నాకు 4 ఈవెంట్స్ చేసేసాను స్విమ్మింగ్, అయిపోయి నాకు మెడల్స్ వచ్చాయి. తర్వాత అట్లాగా తిరుగుతున్నా అనమాట. ఇంకా 4 డేస్ టైం ఉంది. అప్పుడు అక్కడున్న కోచ్ అన్నారు, మీరు ఇటు నడుస్తున్నారు కదా బాగా, మీరు చాలా ఎక్కువ నడుస్తున్నారు, అందుకని ఏంటంటే మీ నడకే పరుగులాగా ఉంది, మీరెందుకు పోటీ చేయకూడదు, ఇప్పుడు అథ్లెటిక్స్ జరుగుతున్నాయి కదా, రన్నింగ్ అది మీరు చేయొచ్చు అన్నారు. అని బాగా ఎంకరేజ్ చేసేటప్పటికి నిజమే అనుకుని ఏం చేస్తానంటే 2 రోజులు టైం ఉంది కదా అని పరుగు పెడుతూ ఆఖరికి ఎలా అయితే పరుగు పెట్టడం చేశాను. డిస్క్, జావలిన్ ఆ 2 కూడా ట్రై చేస్తాను అనమాట. సరే అప్పుడు ఇంక కంప్లీట్ చేశాను, ఏవో వచ్చాయి కొద్దిగా ప్రైజులు. ఆ తర్వాత ఏంటంటే ఇంక ఇండియా వచ్చిన తర్వాత ఇంకా విపరీతమైనటువంటి
ప్రాక్టీస్ చేస్తాను. స్టార్ట్ చేశారు. ప్రాక్టీస్ చేయడం వల్ల ఎక్కడికి వెళ్ళినా నేషనల్ కానీ ఇంటర్నేషనల్ కానీ నేను కంపీట్ చేస్తాను. నాకు తప్పకుండా వస్తాయన్నమాట. సో అందరూ కూడా ఎంకరేజ్ చేస్తారనమాట. మీరు ఇప్పుడైతే అంటారు మా అమ్మగారు మీరు రావాల్సిందే, ఇండియా మస్ట్ విన్ అంటారు అనమాట. అక్కడ కూడా నాకే ఎంత సంతోషం అంటే నిజంగా నేను చెప్తున్నాను, విదేశాలు వెళితే అసలు భారతీయులకు ఉన్నటువంటి యూనిటీ గురించి మనకు తెలుస్తుంది. ఇక్కడైతే అంత ఇదిగా ఉండరు దగ్గరగా, కానీ అక్కడ ఉండేటప్పుడు ఇంకేం పని ఉండదు కదా. వాళ్ళు మనకు ఈత కొట్టేవాళ్ళు ఈత కొడుతుంటారు, ఎథ్లెటిక్స్ చేసేవాళ్ళు ఎథ్లెటిక్స్ చేస్తూ ఉంటారు. చేసేటప్పుడు ఇండియన్స్ అందరూ అక్కడే ఉంటారనమాట. ఎక్కడైతే కాంపిటీషన్ జరుగుతుందో, ఎక్కడైతే పోటీ జరుగుతుందో అక్కడే ఉండి కమాన్ ఇండియా మస్ట్ విన్ అంటుంటారు అనమాట. ఇంకా మనం ఇప్పుడు ఏమనిపిస్తుందంటే అసలు ఇంకేమైపోయినా పర్వాలేదు, వీ హ్యావ్ టు విన్ అని అనిపిస్తుంది అనమాట. దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్ ఉంది. సింగపూర్ వెళ్ళినప్పుడు ఒక అబ్బాయి అంటే 35 or so హీ వాజ్ పరిగెడుతున్నాడు అనమాట. ఇంకా జస్ట్ ఫ్యూ ఫీట్ ఉందంతే, వాడికి నెగ్గాలని ఉంది. ఏం చేశాడంటే ఇంకా అక్కడి నుంచి చివరికి వీడి లైన్ ఉంటుంది కదా, జంప్ చేసి దాటేశాడు అనమాట. అంటే హీ వన్. కానీ ఆ జంపింగ్లోనే కాలు ఇరిగిపోయింది. యాక్చువల్గా 2 ముక్కలు అయిపోయింది, ఇలా విడిపోయింది అనమాట. విడిపోయినప్పుడు అప్పుడు ఇంకా ఆ అంబులెన్స్లన్నీ రెడీగా ఉంటాయి. హాస్పిటల్కి తీసుకెళ్ళారు, జాయిన్ చేశారు. ఆ అబ్బాయి అక్కడ సింగపూర్లో 3 నెలలు ఉన్నట్ట. వాళ్ళే అన్నీ కూడా పెట్టుకున్నారు ఖర్చులు విను. 3 నెలలు అయిన తర్వాత మళ్ళీ ఇండియా వచ్చాడు, ఢిల్లీ వచ్చాడు. ఢిల్లీలో కూడా మళ్ళీ 2 months 3 months అబ్బాయి ఉన్నట్ట. ఎందుకంటే పూర్తిగా తగ్గలేదు. పూర్తిగా తగ్గే వరకు కూడా వాళ్ళు గవర్నమెంట్ యాక్చువల్లీ బాధ్యత వహిస్తుంది అనమాట. అంటే అలా ఉంటుంది, ఇంత బాగుంటుంది అంత అని అనిపిస్తుంది. తర్వాత ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇప్పుడు ఆడేవాళ్ళు ఎంత హుషారుగా ఉంటుందంటే అసలు ఇంకేదో ఒకటి చేసేయాలి అని ఎంతో చాలా బాగుంటుంది. అది ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది, చూసే వాళ్ళకు కూడా. మనది ఇండియా అంటే మన భారతదేశం అంటే ఎలాగా అని. ఒకసారి మేము దుబాయ్ వెళ్ళాం. దుబాయ్ వెళ్ళినప్పుడు నాకు మెడల్స్ వచ్చాయి. ఆ మెడల్స్ ఫస్ట్ నేను తీసుకున్నాను, చూపిస్తున్నాను అనమాట. అక్కడున్న వాళ్ళు చాలా బాగుంది మెడల్, వండర్ఫుల్గా ఉంది, ఇంతవరకు కూడా ఎన్ని దేశాలు తిరిగాం కానీ ఇంత మంచి మెడల్ ఎక్కడా చూడలేదు అన్నారు. అప్పుడు ఆ ప్రెసిడెంట్ గారు అన్నారు, ఈ మెడలు యాక్చువల్గా ఇండియాలో తయారైంది, వాళ్ళు మనకి తయారు చేయించి పంపించారు, ఆ క్రెడిట్ అంతా కూడా ఇండియాది అని చెప్పారనమాట. ఇప్పుడు ఎంత గర్వంగా అనిపించిందో. ఇప్పుడు 60-70 దేశాలు ఉన్నాయి అక్కడ. అందరూ కూడా వచ్చి ఆ మెడల్ చూసి ఓ సచ్ ఎ గ్రేట్ స్కిల్, ఎంత బాగుంది మెడల్, నిజంగా చాలా బాగుంటుంది ఆ మెడల్ అంటే. అప్పుడు మెడలు ఎంతో బాగుంది అనమాట. అందరూ మెచ్చుకుని ఇండియా 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 అంటూ ఉంటే మాకు ఎంతో గర్వంగా అనిపించింది అనమాట. ఆ తర్వాత ఏం చేస్తామంటే అక్కడ నగలు కొట్లు ఉంటాయి కదా, జ్యువెలరీ షాప్స్. ఎవరో మామూలుగా జ్యువెల్స్ ఇక్కడ చాలా చౌకట బంగారం ఏదో కొనుక్కుందాంలే అని వెళ్ళారు. అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా భారతీయులే. ఆ షాప్స్ ఓనర్స్ భారతీయులు, అక్కడ పనిచేస్తున్న వాళ్ళు వాళ్ళే. ఆ స్కిల్ అంతా కూడా, ఆ నగలన్నీ కూడా మన దేశానివే అనమాట. ఇంకా అట్లా కొన్ని చూస్తున్నప్పుడు మన దేశం గురించి మనం గర్వపడటానికి ఇవన్నీ కారణాలు అవుతాయి. ఓకే అమ్మగారు, అయితే స్విమ్మింగ్ స్టార్ట్ చేసినప్పుడు అయితే స్పెషల్ ట్రైనీ కానీ అలాంటి వాళ్ళు ఎవరైనా కోచ్ కానీ ఎవరు ఉన్నారా మీకు? ఉన్నారమ్మా. అక్కడ మాల్యాద్రి గారని ఉంటారు. ఎలా ఉండేది ఆ టైంలో? ఆయన బాగా ఎంకరేజ్ చేస్తారు. ఆయన కోపం రాదు అసలు. పిల్లలు ఎలా చేసినా సరే కోపపడరు, తిట్టరు, చక్కగా అనునయంగా అలా కాదురా ఇలాగరా అని చెప్తారనమాట. ఆయన చాలా మంచిగా కోచింగ్ ఇస్తారు. అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా, మిగిలిన కోచ్లు కూడా బాగా ఎంకరేజ్ చేస్తారు. అంటే పిల్లలకు కొంతమంది చెప్తారు మాలాగా. అంటే ఇప్పుడు అంటే లేడీస్కి అంతా ఒక్కసారి ఉంటుంది అనమాట. అబౌవ్ 30 years ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. 104 ఏళ్ళు వాళ్ళు కూడా ఉంటారు. అలా అందరూ జాయిన్ అయినప్పుడు అదే వస్తారు. మాకేంటంటే 5 to 6 టైం అనమాట. ఆ 5 కల్లా అక్కడ వెళ్ళాలి, మళ్ళీ 6 అయితే మళ్ళీ ఎక్కేయాలన్నమాట. దాని తర్వాత జెంట్స్కి ఉంటుంది. అంటే ఎక్కడ అన్ని చోట్ల అదే పద్ధతిట. సో 1 hour ప్రాక్టీస్ చేస్తాము, పైకి వచ్చేస్తాం. చక్కగా రూమ్స్ ఉంటాయి, బాత్రూమ్స్ ఉంటాయి,
మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకోవటానికి కూడా చాలా అనువుగా ఉంటాయన్నమాట. బయటికి వెళ్ళినా కాంపిటీషన్స్కి వెళ్ళినా కూడా అక్కడ కూడా ఇట్లాగే ఆల్మోస్ట్ ఉంటాయి. మనం విదేశాలు వెళ్ళినా మామూలుగా వాళ్ళందరూ కొంతమంది ప్రెసిడెంట్ వాళ్ళు ఎటువంటి వాళ్ళు కంపెనీ అవుతారు కదా, మా ఫుడ్ గురించి చూస్తారు, అకామిడేషన్ చూస్తారు, చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళి మళ్ళీ జాగ్రత్తగా తీసుకొచ్చి పేరెంట్స్కి అప్పచెప్పేస్తారు అన్నమాట. పేరెంట్స్ అంటే అదే హస్బెండ్ కానీ తల్లిదండ్రులు కానీ వాళ్ళు స్టేషన్కి వస్తే ఇదిగో మీ మిస్సెస్ని తీసుకొచ్చామని మా వారితో చెప్పేవాళ్ళు, అలాగే ఇదిగో మీ అబ్బాయి ఇలా చేశాడు తీసుకొచ్చాం అని చెప్పేవాళ్ళు. ఓకే మేడం, అయితే ఈ కాంపిటీషన్కి ఎంతకాలం మీరు ట్రైనింగ్ తీసుకున్నారు, ఎంత టైం పట్టింది మీకు? నేను యాక్చువల్గా 6 months తీసుకున్నామ్మా. 6 months తర్వాత నాకు ఫస్ట్ స్టేట్ లెవెల్ వచ్చింది. ఇంకా అక్కడి నుంచి నేషనల్ ఇంటర్నేషనల్ వెళ్ళాను కదా. ఇక ఒక్కసారి స్విమ్మింగ్ వచ్చిన తర్వాత ప్రాక్టీస్ని బట్టి స్పీడ్ బాగా వస్తుంది. ఇంకా స్పీడ్ పికప్ చేయటమే తప్ప ఇంకేం ఉండదు. అట్లాగే స్విమ్మింగ్లో ఉన్నది కూడా ఏంటంటే సైక్లింగ్ లాగా, ఒక్కసారి స్విమ్మింగ్ వచ్చిందంటే జన్మలో ఇంకా మర్చిపోం. మళ్ళీ కొత్తగా అంటే ఓ 10 ఏళ్ళు అయిన తర్వాత మళ్ళీ స్విమ్మింగ్ పూల్లో దిగితే ఒక వారం 10 రోజులు స్పీడ్ కొద్దిగా ఎక్కువ ఉండదు, కానీ మామూలుగా స్విమ్మింగ్ వచ్చేస్తుంది అనమాట. తర్వాత వెరీ పికప్ చేసేయచ్చు అనమాట. అట్లా అయితే స్విమ్మింగ్ ఒక్కసారి వస్తే మాత్రం ఇంకా మర్చిపోలేం. అయితే ఈ స్విమ్మింగ్ చేస్తూ కూడా మరి రన్నింగ్ కూడా మీరు ప్రాక్టీస్ చేశారు కదా, రన్నింగ్కి ఎంతకాలం ప్రాక్టీస్ చేశారు? స్పెషల్ కోచ్ ఉండేవారు, రోజుకి ఎన్ని గంటలు ప్రాక్టీస్ చేసేవారు అంటారు? అంటే ప్రాక్టీస్ కంటూ కోచ్లు ఎవరు లేరమ్మా రన్నింగ్కి. జస్ట్ ఇంటి దగ్గర కూర్చుంటాను, ఖాళీగా ఉన్నప్పుడల్లా వెళ్ళేది, ఆ జావలిన్ డిస్క్ వేసేది, కాసేపు ఆ చివరి నుంచి చివరికి పరిగెట్టేది, అలా చేస్తాం అనమాట. అంటే నేను హౌస్ వైఫ్ని కదా, నాకు ప్రత్యేకంగా టైము స్పేర్ చేసి వెళ్ళలేకపోయేది. రిటైర్మెంట్ తర్వాత మీరు ఇది స్టార్ట్ చేశారు? అవునమ్మా, రిటైర్మెంట్ తర్వాత 66 యాక్చువల్గా ఇది మొదలు పెట్టడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఏంటంటే ఇంకా అన్నీ మర్చిపోతాం అమ్మా, ఇంటిని కూడా మర్చిపోతాం. అక్కడ ఇంకా అథ్లెటిక్స్ అంటే అథ్లెటిక్సే, స్విమ్మింగ్ అంటే స్విమ్మింగే. ఇంకా అక్కడ ఆ లోకం వేరనమాట. ఆ లోకాన్ని అసలు వర్ణించడం మనకి తరం కాదు. అన్నీ మర్చిపోయి అంతా మర్చిపోయి హెల్త్ కూడా, ఒళ్ళు నొప్పులు కూడా మర్చిపోతాం. ఒళ్ళు నొప్పులు ఉన్నా కానీ అవే చేసేయాలి అన్న ఏంటి స్పోర్ట్స్ మెన్ స్పిరిట్. అయితే అమ్మ స్టార్టింగ్లో మీ మనవడు ఇలా అన్నప్పుడు నాకెందుకులే అని అనుకున్నారా, లేదు చేసేద్దామని అనుకున్నారా? తర్వాత ఇప్పుడు వాడు అంటాడనమాట, అమ్మమ్మ నా వల్లే కదా నువ్వు స్విమ్మింగ్ పూల్లో దిగావు, అప్పటి నుంచే కదా నువ్వు ఇవన్నీ చేస్తున్నావు, క్రెడిట్ ఎవరిదమ్మా అంటాడు. ఇంట్రెస్ట్ కూడా ఉండబట్టి క్రెడిట్ అంతా నీదేరా, ఎందుకంటే నేను అసలు వెళ్ళడానికి కారణం నువ్వే అంటాను. వాడు గొప్ప అయిపోతాడు అనమాట. మీ వారి తరపు నుంచి సపోర్ట్ ఎలా ఉండేదండి? మా వారి తరపు నుంచి చాలా సపోర్ట్ ఉండేది. ఇంకా నేనే అంత దూరం ఎందుకండి, ఆ దేశాలు వెళ్తే అనవసరంగా ఇదవుతుంది కదా, ఎందుకు అంటే లేదు ఆపర్చునిటీ ఎంతమందికి ఉంటుంది. ఇప్పుడు నేను వచ్చి నీతో స్విమ్మింగ్ చేయలేను కదా, నాకు చేత కాదు, నువ్వు చేయగలుగుతున్నావు, దేశానికి మెడల్స్ వస్తున్నాయి, నీకు పర్సనల్గా కూడా బాగుంది, ఫ్యామిలీకి కూడా బాగుంది. ఇంకా మా మరుదులు, మా తమ్ముళ్ళు, మా ఫ్యామిలీ మెంబర్సు, ఆయన ఫ్యామిలీ మెంబర్సు, అసలు ఇంకా వదినానికి ఎన్ని మెడల్స్ వచ్చాయని అడుగుతారు అనమాట మా మరుదులు వాళ్ళంతా కూడా. ఇంకా మా తమ్ముడు గొప్ప అయిపోతాడు అనమాట. మా అక్కకి 4 వచ్చి ఇన్ని వచ్చాయి అన్ని వచ్చాయని వాళ్ళు చెప్పుకోవటంలో దే ఫీల్ ప్రౌడ్ అనమాట. అటువంటి విషయం చూసినప్పుడు విన్నప్పుడు మాకు కూడా మనసుకు సంతోషంగా ఉండ, బాగా జన్మధన్యం అయిపోయింది పో అనుకుంటాం అనమాట. అది. అయితే అమ్మ చెప్పండి మీ బ్రదర్స్ గురించి. మా బ్రదర్ విజయభాస్కర్ అమ్మ, వాడు 12th అయిన తర్వాత ఎయిర్ ఫోర్స్ ఎగ్జామ్ రాశాడు, ఎయిర్ ఫోర్స్లో జాబ్ వచ్చింది, అక్కడే ఎక్కడెక్కడో ఇండియా అంతా తిరిగేశాడు, ఫైనల్గా హైదరాబాద్లో సెటిల్ అయ్యాడు అనమాట. సరే వాడికి ఎప్పుడు నేను ఇలా ఆడుతున్నాను మెడల్స్ తీసుకొస్తున్నానంటే చాలా సంబరపడిపోతాడనమాట. ఒకసారి అక్క నాకు కూడా నువ్వు నేర్పించు, నువ్వే కాదు నేను కూడా నేర్చుకుంటాను అన్నాడు. రారా అన్న. అప్పుడేమో వాడికి జాబులిన్ ఒకటిను, తర్వాత డిస్క్ కొనేసాను నేను. కొనేసి దగ్గర 15 రోజులు వెయ్యమంటే వాడికి శరీర దారుఢ్యం కూడా బాగా ఉంది, చాలా బాగా చేశాడనమాట. ఇంకా అక్కడ లోకల్గా హైదరాబాద్లో స్పోర్ట్స్ కాంపిటీషన్స్ జరిగాయి. రారా అంటే అక్క నేను ఈ 4 రోజులు చేసేటప్పుడు నాకు నేనేం చేయగలను, లేదు నువ్వు చేయగలవు రా అన్నాను. వెళ్ళాం పోటీలకి, వాడికి 2nd వచ్చింది.
ఉంది. ఇది జావలిన్ వెయిట్లో సెకండ్ వచ్చిందమ్మా ఆ ఏజ్ గ్రూప్లో, అంటే 65-70 ఏజ్ గ్రూప్లో వాడికి అట్లా వచ్చిందనమాట. ఇట్ హ్యాపెండ్ సమ్ ఒక 6 నెలల కింద జరిగింది. ఓకే, అంటే మీతో పాటు మీ బ్రదర్స్ కూడా పార్టిసిపేట్ చేస్తారు అండ్ మీ బ్రదర్ కూడా మీరు ఇన్స్పిరేషన్ అని చెప్పాలి. అదే అమ్మా. అయితే అమ్మగారు చెప్పండి, రన్నింగ్లో మీరు ఎన్ని మీటర్స్లో పార్టిసిపేట్ చేశారు? ఎన్ని మీటర్స్ అంటే నేను ఎప్పుడు షార్టే, 100, 200, ఒక్కసారి మాత్రం 800 చేశాను. నేను దాంట్లో మెయిన్గా జావలిన్ అంటారు కదా, జావలిన్ బాగా చేస్తాను. డిస్క్ అంటారు కదా, అటువంటివి వేస్తాను అనమాట. ఇదే కాకుండా లాంగ్ జంప్, ట్రిపుల్ జంప్ చేస్తాను. ట్రిపుల్ జంప్ అంటే 3 సార్లు, ఈ లాంగ్ జంప్ అంటే డిస్టెన్స్, అవి కూడా నేను చేస్తానన్నమాట. అందరూ అంటుంటారమ్మా కాళ్ళు బాగా ఈ వయసులో కూడా మీరు బాగా చేస్తున్నారు అని అంటారు. ఇంకా స్విమ్మింగ్ అయితే 4 స్ట్రోక్స్ చేస్తాను. 4 స్ట్రోక్స్ ఉంటాయి దాంట్లో. అది ఎంతైనా ఎన్ని మీటర్లు అయినా సరే చేసేస్తాను అనమాట. యాక్చువల్గా కృష్ణా రివర్ నేను 3 సార్లు క్రాస్ చేశాను. అది 1.5 కిలోమీటర్స్ చేయగలనా అనుకున్న ముందు. కానీ మా కోచ్ మాల్యాద్రి గారు అన్నారు, అబ్బాయి మీరు చేయలేకపోవటం ఏంటి, చేస్తారమ్మా సుబ్బలక్ష్మి రండి మీరు తీసుకెళ్తారని చెప్పేసి నన్ను తీసుకెళ్లారు. మొదటిసారి చేసేటప్పుడు భయం అనిపించింది కానీ చేశాను. యాక్చువల్గా అంటే మా ఏజ్ గ్రూప్లో, మా ఏజ్ అంటే అబౌవ్ 60 ఇయర్స్ అందరినీ ఒకసారి దింపుతారు అనమాట. దాంట్లో నాకు 3 సార్లు కూడా ఫస్ట్ వచ్చింది. స్విమ్మింగ్ అంటే మా సుబ్బలక్ష్మి బాగా చేస్తుందని అంటారు. అది ఓకే. అయితే కృష్ణా రివర్ ఒకటేనా మేడం, ఇంకా వేరే? కృష్ణా రివరే చేస్తాము. మిగిలినవన్నీ కూడా మామూలుగా పూల్స్ ఉంటాయి కదా, పూల్స్లో చేస్తాము. ఒక్కసారి నేను సముద్రానికి వెళ్ళానమ్మా, వైజాగ్. మా మరిది గారి దగ్గరికి వెళ్ళినప్పుడు సముద్రంలో ఈదాలనుకున్నాను. కొద్దిగా దూరం వెళ్ళాను, అంతవరకే. అది మళ్ళీ దానికి ఇట్ నీడ్స్ స్పెషల్ ఇంట్రెస్ట్. అది వేరన్నమాట, ఉప్పు నీళ్ళు కదా, ఇవైతే మంచి నీళ్ళు కాబట్టి మనం మింగినా పర్లేదు, ఏం చేసినా పర్లేదు అనమాట. అది నాకు కూడా సముద్రం దగ్గర కూడా ఉండి నేర్చుకుని మళ్ళీ కంప్లీట్ చేయాలని ఉంది. అది త్వరలో చేస్తారు కూడా. అయితే ఈ స్విమ్మింగ్లో బటర్ఫ్లై స్ట్రోక్ అంటారు కదా, దాని గురించి చెప్పండి. బటర్ఫ్లై స్ట్రోక్ కష్టం అమ్మా. అంటే 2 చేతులు ఒక్కసారి, 2 కాళ్ళు 2 చేతులు కూడా కదులుతాయి. ఓకే, హోల్ బాడీ మూవ్స్ అనమాట. అది కొద్దిగా స్ట్రెన్యూస్ కూడా, ఎక్కువ దూరం చేయాలన్నా కష్టం. అది బటర్ఫ్లై వచ్చిందంటే ఇంకా అది 4 స్ట్రోక్లు ఉంటాయి అన్నమాట. మామూలుగా బ్రెస్ట్ స్ట్రోక్, బటర్ఫ్లై, ఫ్రీ స్టైల్ అండ్ బ్యాక్ స్ట్రోక్ అని ఈ 4 స్ట్రోక్లే ఈ స్విమ్మింగ్లో ఉండేది. వీటిలన్నిటిలో బటర్ఫ్లై కష్టం, ఈజీగా అంటే వెళ్ళకితలా ఉండి అంటే బ్యాక్ స్ట్రోక్ అంటే అది చల్లీగా మనకి ఇష్టం వచ్చినంతసేపు చేసుకోవచ్చు అనమాట. అది అట్లా రిలాక్స్ అవ్వాలంటే. అయితే ఈ ఫ్యామిలీ కూడా ఉమ్మడి కుటుంబం అని చెప్పారు కదా మేడం, ఇప్పుడు మరి మీ దగ్గర నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మీ మనవలు కానీ మీ ఫ్యామిలీ కానీ? మనవలు ఇద్దరికి వచ్చు. అంటే వాడు అమెరికాలో ఉన్నాడు, అక్కడ వెళుతున్నట్ట. ఈ మా చిన్న మనవడు కూడా బాగానే చేస్తారు వాళ్ళు. కాకపోతే కాంపిటీషన్స్కి డేట్స్ వేరుగా ఉంటాయి, చదువుల్లో ఉన్నారు కదమ్మా. మీ మనవడితో ఎప్పుడైనా పోటీ పడ్డారా? మా మనవడితో నేను ఎప్పుడు అంటే సరదాగా అయినా అనుకున్నారా ఎప్పుడైనా పోటీ పడదామని? ఈసారి నువ్వు చెప్పావు కదా, నాకు ఐడియా వచ్చింది, ఇప్పుడు పోటీ పడాలి. ఓకే, సరే మేడం. అయితే ఎన్ని మెడల్స్ ఇప్పటి వరకు మీరు సాధించారు? ఎన్ని ట్రోఫీస్ అన్నవి మీరు గెలుపొందారు? నాకు 157 మెడల్స్ వచ్చాయమ్మా. మెజారిటీ 145 వరకు గోల్డ్ మెడల్సే, కొన్ని సిల్వర్ మెడల్స్, 2-3 బ్రాంజ్ మెడల్స్ వచ్చాయి. అంటే నేషనల్ ఇంటర్నేషనల్ అన్నీ కలిపి చెప్తున్నాను నేను. ట్రోఫీలు అయితే చాలా, నేను నిన్న లెక్క పెట్టాను, 65 ఉన్నాయి. అంటే సన్మానాల్లా చేస్తారనమాట. సన్మానం చేసి ఒక ట్రోఫీ ఇస్తుంటారు. అట్లా వచ్చినవి అంటే ఇక్కడ హైదరాబాద్లోను, ఒక్కోసారి మేము వెళ్ళిన చోట కూడా అదే సుబ్బలక్ష్మి ఇన్ని చేశారు బాగా వచ్చాయని వాళ్ళు కూడా అక్కడ కూడా చేస్తుంటారు అనమాట. ఇక నాకు అన్నిటికంటే సంతోషం అయింది ఏంటంటే, పోలవరంలో పుట్టాను, పోలవరంలో పెరిగాను కదా, అక్కడ ఒకసారి సన్మానం చేశారు నాకు సొంతూరులో. చాలా సంతోషం అనమాట. ఇంకంతా పుర ప్రజలందరూ వచ్చేసారు. ఈవిడ అప్పుడు మన ఇంటి దగ్గర మనకి ఉన్నారు సూర్యనారాయణ గారు అమ్మాయి, మంగమ్మ గారేమో వాళ్ళ అమ్మగారు టీచరు, మన స్కూల్లో చేశారు.
అని చెప్పేసి వాళ్ళు అలా అంటుంటే నాకు ఎంతో గర్వం అనిపించింది. అంటే అక్కడ స్విమ్మింగ్ చేస్తున్నారని వాళ్ళకి తెలుసు అంటారు, తెలిసి సన్మానాన్ని కార్యక్రమం. చేశారు అన్నమాట. మన ఊరు ఇంకా తెలియని వాళ్ళకి కూడా తెలిసింది. నేషనల్ ఇంటర్నేషనల్ అంతా చేస్తుంది. చాలా వచ్చాయి బహుమానాలు, అవి చాలా వచ్చాయి అని చెప్పేసి ఇంకా ఏమి అప్పుడు కూడా అక్కడ సభలు అవి పెట్టారు, భోజనాలు అవి పెట్టేశారు. ఇంకా సభలో ఎంత బాగా మాట్లాడారు. నాకు అనిపించింది నేను కూడా కొద్దిగా ఏదో నాకు కూడా గొప్పతనం ఉందన్నమాట అని. అదొక ఇంకా ఆనందాన్ని మనం భాషలో ఎక్స్ప్రెస్ చేయలేం. అది అది మనసుకు సంబంధించిన విషయం. అయితే అమ్మ, ఈ ట్రోఫీ మెడల్స్ వచ్చినప్పుడు ఎక్కువ సంతోషించేది ఎవరంటారు? నేను సింగపూర్ వెళ్ళినప్పుడు బాగా నాకు రావటం మాత్రం గొప్ప. కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంటుందమ్మా విదేశాల్లో. అన్ని దేశాల నుంచి వస్తారు కదా, ప్రతి దేశం కూడా ట్రై చేస్తుంది విన్ అవ్వాలని. నేను సింగపూర్ వెళ్ళినప్పుడు ఐ వాజ్ వెరీ హ్యాపీ. అది ఇక సౌత్ కొరియా వెళ్ళాం. సౌత్ కొరియాలో నాకు ఏంటి సంతోషం అనిపించిందంటే, పొద్దున్నే వాకింగ్ వెళ్ళేవాళ్ళం. 7 అయ్యేటప్పటికి షాప్స్కి వాళ్ళు వచ్చేసేవారు అనమాట. వర్కర్స్ కానీ ఆ యజమానులు ఎవరు ఉంటారు కదా, వచ్చేవాళ్ళు అనమాట. మళ్ళీ మనం 9కి వెళ్ళి చూసిన షాప్లో వాళ్ళు ఉంటారు. అంటే అప్పటి వరకు వర్క్ చేస్తారనమాట. అవును, అంత డివోటెడ్. అంతేకాదమ్మా, అందరూ జెంట్స్ అందరూ వైట్ వేసేసుకుంటారు. ఈ ముసుగు ఇది కూడా ఉంటుంది కదా వాళ్ళకి, అలా వేసుకుంటారు. ఆడవాళ్ళందరూ కూడా నల్లటిది పైన ఇది కప్పి వేసుకుంటారు అనమాట. అందరూ అదే డ్రెస్. మనకి ఇలా వేరే రంగులు కానీ అవేమి కూడా ఉండవు, వేసుకోరు అనమాట. చాలా బాగా అనిపిస్తుందమ్మా. వాళ్ళకు ఉండే యూనిటీ నిజంగా అబ్బో. ఎక్కడైనా సరే వాళ్ళ మాట అంటే మాటే. అంత ఎంత యునైటెడ్గా ఉంటారో. ఆ ఎయిర్పోర్ట్లో కూడా చూస్తే మనకి చాలా సరదా ఇది అనిపిస్తుంది అనమాట. అది రకరకాలు వేరే వేరే దేశాలు వెళ్తాం. ఎన్ని ప్లేసెస్ విజిట్ చేశారమ్మా మీరు? ఎన్ని ప్లేసెస్ విజిట్ చేశారు? మేమమ్మా దుబాయ్ వెళ్ళాను, సౌత్ కొరియా, సింగపూర్, మలేషియా, 4 కంట్రీస్కి వెళ్ళాను. 4 కంట్రీస్లో కూడా నాకు మెడల్స్ వచ్చాయి, ఒక మ్యాక్సిమం మెడల్స్. అంటే వీటిలో బోత్ అథ్లెటిక్స్ అండ్ చెప్పాం కదా స్విమ్మింగ్. అయితే సుబ్బలక్ష్మి గారు చెప్పండి, ఈ స్పోర్ట్స్లో భాగంగా ఏ ఏ ప్లేసెస్ విజిట్ చేశారు మీరు ఇప్పటి వరకు? ఇండియాలో ఉన్న రాష్ట్రాన్ని చాలా ప్లేసెస్ చూసేసామమ్మా, ఢిల్లీ నుంచి చివరి మద్రాసు వరకు. ఇక విదేశాలు అయితే మలేషియా వెళ్ళాను, సింగపూరు, సౌత్ కొరియా, మొన్న ఈ మధ్య రీసెంట్గా దుబాయ్ వెళ్ళాను. దుబాయ్లో అయితే 7 మెడల్స్ వచ్చాయి. మిగిలిన చోట్ల కూడా 4, 6 అట్లా వచ్చాయి అన్నమాట. అయితే అమ్మగారు చెప్పండి, ఈ 78 ఏళ్ల మీ జర్నీలో ఈ స్పోర్ట్స్లోకి వచ్చాక మర్చిపోలేని సంఘటన, అంటే ఎక్కువ ఆనందాన్ని కలిగించిన సంఘటన ఏదైనా ఉందా మీ జీవితంలో? అంటే నాకు సింగపూర్ వెళ్ళినప్పుడు అక్కడే యాక్చువల్గా నేను రన్నింగ్ మొదలుపెట్టాను. ఆ రన్ చేసిన తర్వాత నాకు 2nd ఏమో వచ్చింది. సో చాలా సంతోషించాను అనమాట. ఎందుకంటే అది నేను అంతవరకు అథ్లెటిక్స్ అంటే తెలియదు యాక్చువల్గా. అలా చెయ్యాలి, వెళ్ళాలి, చెయ్యగలను, యాజ్ ఏ స్విమ్మర్ చేయగలను అని అనుకోలేదు. కానీ అది నాకు చాలా సంతోషకరమైన విషయం. అదే స్టెప్పింగ్ స్టోన్ అయింది యాక్చువల్గా నాకైతే. ఫర్దర్గా ఇప్పుడు కూడా పరిగెట్టేస్తాను, జావలిన్ అవన్నీ వేయగలుగుతున్నాను అంటే అదే కదా, అక్కడ ప్రయత్నమే కదా అది. అయితే ఆనందంతో పాటు ప్రతి ఒక్క మనిషిలో విషాదం కూడా ఉంటుంది. అంటే మిమ్మల్ని ఎక్కువ బాధించిన విషయం కానివ్వండి, బాధపడ్డ విషయం ఈ స్పోర్ట్స్లో కానివ్వండి, ఏదైనా ఉందంటారా? ఉందమ్మా. నాకెంత ఈ అథ్లెటిక్స్లో ఎప్పుడు చాలా ఎంకరేజ్ చేసింది. అలాగే నేను ఎంఫిల్ చేయడానికి కూడా మా వారే కారణం. నువ్వు చెయ్యగలవు అని చెప్పి చేసేవాళ్ళు. ఎక్కి ఇటు అటు పంపించేవాళ్ళు. మళ్ళీ రైల్వే స్టేషన్కి వచ్చి రిసీవ్ చేసుకునేవాళ్ళు. మళ్ళీ మెడల్ చూసి నాకంటే ఆయనే ఎక్కువ సంతోషపడిపోయేవాళ్ళు. అందరికీ చూపించేవాళ్ళు. మళ్ళీనేమో ఈ వాట్సాప్లో పంపించేవాళ్ళు. ఇలాగా చేసిన ఆయన ఒకసారిగా పోయేసరికి 3 years బ్యాక్ నేను ఇంకా నన్ను నేనే కంట్రోల్ చేసుకోలేకపోయాను అనమాట. ఆ కంపెనీ లేకపోవడం అనేది నాకు ఇప్పటికీ దుఃఖంగానే ఉంటుంది. ఎందుకు ఈ జన్మ ఏమిటి అనిపిస్తుంది అనమాట. మా పిల్లలు అంటారు, అదేంటమ్మా ఏం చేస్తా అని చెప్పు, ఒకళ్ళు వెనక ఒకళ్ళు ముందు, నీకు తెలియని విషయం కాదు అది.
అయినా నువ్వు అంత దుఃఖపడొద్దు, మళ్ళీ ఆరోగ్యం పాడు చేసుకోవద్దు. ఒక్కసారి ఆరోగ్యం పాడైందంటే నువ్వు చాలా కష్టపడతావు. నీకు బీపీ, షుగరు, థైరాయిడ్ అన్నీ ఉన్నాయి. అవి ఉండి కూడా నువ్వు ఇలాగా స్పోర్ట్స్కి వెళ్తావు, స్విమ్మింగ్ చేస్తావు, వాటిలన్నిటికీ కూడా ఇదే కదా, అలా దుఃఖపడొద్దు, మాకు నువ్వు కావాలి అంటారనమాట. అప్పుడు అనిపిస్తుంది అంత దుఃఖంలో కూడా నిజమే కదా అని నిజానికి దగ్గరగా వచ్చేస్తానమాట. అది నా పరిస్థితి. ఆయన లేకపోయినా కూడా ఆయన ఇచ్చిన స్ఫూర్తి మిమ్మల్ని ఇంతలా నిలబెట్టింది, మిమ్మల్ని ఇంత ముందుకు సాగారు అంటే ఆయన ఇప్పటికీ కూడా మీతో పాటు ఉన్నట్టే కదమ్మా. అవునమ్మా. ఆయన ఇచ్చిన ఇన్స్పిరేషన్ ఇప్పటి వరకు ఉంది. అయితే ఇప్పుడు మీరు స్పెషల్గా ఏమైనా కోచ్ పెట్టాలి, ఎవరికైనా ట్రైనింగ్ ఇవ్వాలి అనే ఆలోచనలో ఉన్నారంటారా? అక్కడ అడుగుతున్నారమ్మా. బెంగళూరులో మా అమ్మాయి దగ్గర ఉన్నాను కదా, అవును. అక్కడ అంటే ఆ కాంప్లెక్స్లో స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి. వాళ్ళు పిల్లలు అడుగుతా, ఒకళ్ళు తల్లిదండ్రులు వచ్చి అడిగారు అనమాట, మా పిల్లలకు నేర్పించండి అని. నేను ఇక్కడ ఉన్నప్పుడు కుదరదు, అక్కడ ఉంటే మొదలు పెట్టాను, మళ్ళీ ఇక్కడికి వచ్చాను. ఇక ఫ్యూచర్లో కూడా ఇంకా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, అంటే నాకు కూడా మంచిదే కదా, నేను దిగుతాను, పిల్లలతో పాటు చేస్తాను. ఇంకా పిల్లలు అంటే మనకి వాళ్ళు మాయామర్మం, కల్మషం లేని పిల్లలు, చక్కగా మాట్లాడతారు, అమ్మ మామగారు అని పిలుస్తారు. ఇంకా అలా నేను చెయ్యాలని భవిష్యత్తులో, కోచ్ అంటే కోచ్ కాదు, నేను ట్రైనింగ్ ఇవ్వాలి అన్నటువంటి సంకల్పం వచ్చింది నాకు ఈ మధ్య. అది అయితే అమ్మగారు ఇంకా చెప్పండి ఫైనల్గా, మీరు ఆ జనరేషన్కి ఇన్స్పిరేషన్, ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ కూడా ఇన్స్పిరేషనే. అయితే ఈ జనరేషన్ వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఈ జనరేషన్లో తల్లిదండ్రుల ఏ జనరేషన్ అయినా సరే ముందు తల్లిదండ్రులు ఇన్స్పైర్ అవ్వాలి, పిల్లలకి చెప్పాలి. ఒక చదువే కాదురా, మీరు ఈ ఆటలు ఆడండి, స్పోర్ట్స్ కూడా ఉండాలి అన్నది రియలైజ్ అయ్యి వాళ్ళ పిల్లలకి చెప్పాలన్నమాట. ఇప్పుడు ఎంత చెప్పినా కానీ కొంతమంది పిల్లలు వినరు. అమ్మ నాన్న వేధిస్తేనే వాళ్ళు చేస్తారు, ముందు బలవంతం మీద వస్తారు, ఆ తర్వాత వాళ్ళే ఇన్స్పైర్ అయ్యి వాళ్ళలో ఆ స్పార్క్ ఉంటుంది, నేర్చుకోగలిగినటువంటి సమర్థత ఉంటుంది అనమాట. అట్లా కొంతమంది స్టూడెంట్స్ బాగా చక్కగా వస్తారు, చేస్తారు, వాళ్ళు నేషనల్ ఇంటర్నేషనల్ మెడల్స్ తెచ్చుకుంటారు. దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఫర్దర్గా మెడిసిన్లో కానీ ఇంజనీరింగ్లో కానీ ఏ చదువులో కావాలంటే ఆ చదువులో సీట్స్ రావడానికి అంటే రిజర్వేషన్స్ ఉన్నాయి కదా, జాబ్స్లో కూడా రిజర్వేషన్స్ ఉన్నాయి స్పోర్ట్స్ పీపుల్కి. మరి ఆ రకంగా వాళ్ళకి ఏంటంటే అదొక పెద్ద ఇన్స్పిరేషన్ అనమాట. అది రియలైజ్ అయితే స్టూడెంట్స్ చదువులోనూ బాగా చూడగలరు, అట్లాగే ఈ ఆటలు, గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో కూడా రాణించడానికి చాలా అవకాశాలు ఉంటాయన్నమాట. అంతేకాదు దీనివల్ల శరీర దారుఢ్యం పెరుగుతుంది మెయిన్గా. తర్వాత దీనివల్ల బ్రెయిన్ కూడా బాగా పనిచేస్తుంది. ఆటలాడే పిల్లలు చదువులో కూడా కొంతమంది చాలా చురుగ్గా ఉంటారు. దానికి కారణం ఏంటంటే అది వాళ్ళ దారుఢ్యాన్ని బట్టి తెలివితేటలు కూడా బాగా పెరుగుతాయి. సో మీ చిన్నప్పటి నుంచి ఇంత చక్కగా చదువులో రాణించిన మీరు, మీ మనవడన్న ఒకే ఒక్క మాటతో మీ లైఫ్ అనేది టర్న్ అయింది. సో అలాంటప్పుడు మీరు ఎన్ని మెడల్ సాధించగలను అని అనుకున్నారు? ఎప్పుడైనా అనుకున్నారు? అంటే సరదాగా స్టార్ట్ చేసిన ఇది ఇలా అనుకున్నారా? ఇంకా ఫైనల్గా ఎప్పుడు అనుకోలేదమ్మా. నేను ఈ స్పోర్ట్స్లోకి కానీ స్విమ్మింగ్ నేర్చుకోగలననే అనుకోలేదు. అసలు స్పోర్ట్స్లోకి వద్దామని అనుకోలేదు మీరు? అసలు స్పోర్ట్స్లోకి వద్దామని కూడా ఎప్పుడు అనుకోలేదు. అది యాక్సిడెంటల్గా అన్నీ అట్లా జరిగాయి. అదే నాకు ఇన్స్పిరేషన్గా ఇప్పుడు నా ఆరోగ్యం ఇట్లా ఉంది. నేను 78 ఇయర్స్లో కూడా పరిగెడుతున్నాను అంటే అది యాక్సిడెంటల్గా అప్పుడు నేను నేర్చుకోవటం మా మనవడ వల్ల. సో సరదాగా వచ్చిన ఈ చిన్న కాన్వర్జేషన్ మీ లైఫ్ని టర్న్ చేసి మిమ్మల్ని స్విమ్మర్గా అండ్ అథ్లెటిక్గా నిలబెట్టింది. అండ్ ఈరోజు మా ముందుకు వచ్చారు ఈ స్పెషల్ డే ఉగాది ప్రోగ్రామ్ రోజు మా అందరితో మీ అనుభవాలను పంచుకున్నారు సుబ్బలక్ష్మి గారు. మరి స్విమ్మర్ అండ్ అథ్లెటిక్గా అమలాపురపు వెంకట సుబ్బలక్ష్మి గారు ఇన్ని విజయాలు, ఇంత సక్సెస్ వెనుకున్న స్టోరీని ఈ ఉగాది పండుగ రోజు మన అందరితో పంచుకున్నందుకు సుబ్బలక్ష్మి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుందాం. సుబ్బలక్ష్మి గారు ధన్యవాదాలు.